హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే పక్కన బెల్ ఐకాన్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనము ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేశాను. సో ఇది హ్యాండ్స్ కోసము ఇలా పెడుతున్నాను. సో కరెక్ట్ 5 ఇంచెస్ హ్యాండ్స్. సో ఖర్చులతో కలిపి 1 ఇంచి ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 6 ఇంచెస్ వస్తుంది. సో మన బఫ్ కోసము 1 ఇంచి ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. సో ఇది ఖర్చులతో కాకుండా 1 ఇంచి మనము ఎక్స్ట్రా అయితే పెట్టేసుకోవాలి. సో హ్యాండ్స్ డౌన్ వచ్చేసి కింద 3.5 ఇంచెస్ అయితే పెట్టాను. సో చంక వచ్చేసి 8.5 ఇంచెస్, ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8.5 ఇంచులు ఉంది. హ్యాండ్స్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్. సో ఈ విధంగా మనము ఫస్ట్ హ్యాండ్ ఒకటే మనం మార్కింగ్ అయితే గీసేసుకోవాలి. సో హ్యాండ్స్కి కుచ్చు పెట్టుకోవడానికి ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే గీసుకోవాలి. అలాగే ఖర్చులకి 2 ఇంచెస్. కింద అవసరం లేదండి, పైన మాత్రమే కుచ్చు పెట్టాలి కాబట్టి పైన మాత్రమే మనము 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. సో ఈ విధంగా మార్క్ తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టాము కదా, అక్కడ వరకు గీసుకోవాలి. సో పైన 1 ఇంచ్ మనం ఎక్స్ట్రా పెట్టాము కదా, అక్కడ 2 ఇంచెస్ ఇలా స్ట్రైట్గా గీసి ఆ తర్వాత అక్కడి నుంచి ఇలా వంపు గీసుకోవాలి. ఈ విధంగా మనము ఇలా వంపు అయితే తీసుకోవాలి. సో ఇలా వంపు గీయడం వల్ల మనకి బఫ్ అనేది బాగా వస్తుంది. సో ఈ విధంగా అయితే గీసుకొని కట్ చేసేసుకోవాలి. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో మనము హ్యాండ్స్ లూజ్ దగ్గర మనము 2 ఇంచెస్ కంటే ఖర్చులేక ఎక్కువే పెట్టాము. సో ఈ విధంగా మనము కుచ్చు అయితే 1, 2 తప్ప అంతకు మించి రావండి మనము. సో ఇలా కుచ్చు పెట్టడం వల్ల పైన అనేది బఫ్ అనేది వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ ఒకటే కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనము బ్లౌజ్ క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. సో లైనింగ్ క్లాత్ కట్ చేసుకున్నాం కదా, ఇది ఇలా ఈ విధంగా బ్లౌజ్ క్లాత్ మీద పరిచి మనము కట్ చేసేసుకున్నాము. సో కింద హ్యాండ్స్లు వచ్చేసి 2 ఇంచెస్ కంటే ఖర్చులేక ఎక్స్ట్రా పెట్టామండి. సో ఇది మళ్ళీ మనం స్టిచ్ చేసుకునేప్పుడైనా కట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కట్ చేసుకున్నాక సో లైనింగ్ని ఈ విధంగా అయితే ఫస్ట్ జాయిన్ చేసేసుకోండి మొత్తము. సో చూసారు కదా, లైనింగ్ మొత్తం నేను జాయినింగ్ అది చేసేసాను. సో ఆ తర్వాత మనము కుచ్చు అనేది పెట్టేసుకోవాలి. సో ఈ విధంగా మనము కుచ్చు పెట్టుకోవాలి. సో మనం కుచ్చు పెద్దగా పెట్టుకుంటే 2 వస్తాయి, మనం 3 కుచ్చులు కావాలనుకుంటే చిన్నగా పెట్టేసుకోవచ్చు. సో నేనైతే చిన్నగా 3 కుచ్చులు అయితే పెట్టేశాను. సో కుచ్చులు పెట్టేటప్పుడు ఎదురు కుచ్చు పెట్టాలి. ఫస్ట్ ఖర్చుకు అటువైపు కుచ్చు పెడితే ఖర్చుకు ఇటువైపు కుచ్చుకు ఎదురు కుచ్చు అయితే పెట్టుకోవాలి. సో ఈ విధంగా సో ఈ విధంగా అయితే మనము కుచ్చు పెట్టేసుకోవాలి. సో చూసారు కదా బఫ్ ఎంత బాగా వచ్చిందో పైకి. ఈ విధంగా పైన ఒకటే బఫ్ వస్తుంది. సో అదేవిధంగా ఇంకో హ్యాండ్ కూడా తయారు చేసేసుకోండి. ఇదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా తయారు చేసేసుకున్నాము. సో ఇప్పుడు మనము కింద కుచ్చు పెట్టేసుకోవాలి. సో కింద కుచ్చు కోసము క్లాత్ స్ట్రైట్ క్లాత్ అయితే తీసుకోవాలి. సో ఇది వచ్చేసి 3 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్ కానీ తీసుకోవచ్చు. సో నేనైతే 2.5 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇవి ఒకటే పీస్ అనేది రాలేదు కాబట్టి నేను ఈ విధంగా పీసులు అయితే తీసుకున్నాను. సో ఇదైతే ఇవి పీసులన్నీ మొత్తం జాయిన్ చేసేసుకోవాలి.
సో ఈ విధంగా పీసులన్నీ జాయిన్ చేసుకున్నాక ఇలా ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. సో మనము లోపల వైపుకి ఫోల్డింగ్, పై వైపుకి ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టయితే పెట్టేసుకోవాలి. సో ఈ విధంగా మనము కుట్టేసుకున్నాక వీటిని 2 పీసులుగా చేయాలి. ఎందుకంటే 2 హ్యాండ్స్ కావాలి కాబట్టి వీటిని 2 పీసులుగా చేయాలి. సో చేసిన తర్వాత ఈ విధంగా కుచ్చు పెట్టేసుకోవాలి. సో కుచ్చు అనేది చిన్నగానే పెట్టేసుకోవాలి, ఎక్కువ పెద్దగా పెట్టుకోకూడదు. ఎందుకంటే మళ్ళీ మనకి క్లాత్ అనేది సరిపోదు కాబట్టి. సో ఈ విధంగా చిన్నగా కుచ్చు అయితే మొత్తం క్లాత్ని పెట్టేసుకోవాలి. సో ఫస్ట్ 1 ఇంచ్ అలా వదిలేసి అక్కడి నుంచి మనము కుచ్చు పెట్టుకుంటూ రావాలి. మనం లాస్ట్ వరకు కూడా, సో లాస్ట్ కూడా 1 ఇంచ్ అలా వదిలేసుకోవచ్చు. ఈ విధంగా ఇంకో పీస్ కూడా ఇలానే కుచ్చు పెట్టేసుకుంటూ రావాలి. సో ఈ విధంగా 2 పీసులని తయారు చేసేసుకోండి. సో మనము ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ వదిలేసాం కదండి. సో ఈ ఎక్స్ట్రా క్లాత్ వదిలేసుకొని అక్కడి నుంచి మనము ఈ కుచ్చు పెట్టుకున్న పీస్ని ఈ విధంగా మనము జాయింట్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడి నుంచి మనం జాయిన్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచీతో కుట్టు పెట్టేసుకోవాలి. సో ఈ విధంగా మనము కుచ్చు పెట్టేసుకున్నాక లేస్ అయితే కుట్టుకోవాలి. దీని మీద ఇలా పెట్టి మనము లేస్ అయితే కుట్టేసుకోవాలి. ఈ విధంగా 2 హ్యాండ్స్కి కుట్టేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా నేను 2 చేతులకి లేస్ అయితే కుట్టేశాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.